రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ తెలుగు. సో రీసెంట్‌గా మరీ ఎక్కువ సినిమాలు గాని, సీరీస్‌లు గాని రాలేదు. కానీ వచ్చిన వాటిలో నాకు కొన్ని బెస్ట్ అనిపించినాయి. అవి నేను ఈరోజు మీకు రికమెండ్ చేయబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే చూద్దాం. నంబర్ 1 కుబేరా. ధనుష్ అండ్ నాగార్జున కలిసి చేస్తున్న సినిమా. అందులోనూ శేఖర్ కమ్ముల డైరెక్షన్ అనగానే అసలు డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే అసలు ఇలాంటి కాంబినేషన్ ఎవరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. ఇంకా సినిమా అయితే మంచి హైప్‌తో రిలీజ్ అయింది. అండ్ రెస్పాన్స్ కూడా బానే వచ్చింది. సో ఆఫ్టర్ థియేట్రికల్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. సినిమా స్టోరీ ఏంటంటే తిరుపతిలో దేవ ఒక బెగ్గర్. ఒకరోజు దీపక్ గ్యాంగ్ వచ్చి మంచి పని ఇస్తామని తీసుకెళ్తారు. కట్ చేస్తే దేవాని బిలినియర్ చేస్తారు. అసలు బిలినియర్ ఎందుకు చేశారనే సినిమాలో చూడాలి. సినిమా అయితే బాగుంది. అసలు మనకి శేఖర్ కమ్ముల సినిమా అనగానే గుర్తొచ్చేది ఏంటి? మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీస్ అండ్ సాఫ్ట్ సినిమాలు. కానీ తన నుంచి ఇలాంటి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సినిమా చూస్తున్నంత సేపు తీసింది శేఖర్ కమ్ముల నేను అనిపించింది. అంత డిఫరెంట్ గా ఉంది స్క్రీన్ ప్లే గానీ ట్రీట్మెంట్ గానీ. సినిమా ఏ యాంగిల్లో కూడా రెగ్యులర్ టెంప్లెట్ లో ఉండదు. అండ్ స్టోరీని డిఫరెంట్ లేయర్స్ తో ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. అందువల్ల సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. అసలు మెయిన్ గా సినిమాలో ధనుష్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తన డైలాగ్ డెలివరీ గానీ బాడీ లాంగ్వేజ్ గానీ చాలా ఇన్నోసెంట్ గా భలే అనిపిస్తుంది చూస్తుంటే. లిటరల్ గా జీవించేశాడని చెప్పొచ్చు. ఇంకా నాగార్జున అండ్ రష్మిక యాక్టింగ్ కూడా బాగుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు సినిమా బోర్ అయితే ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపించేలా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సినిమా ప్రైమ్ లో ఉంది. నంబర్ 2 మై బేబీ. తమిళ సినిమా ఇది. తమిళ్లో డిఎన్ఏ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే ఆనంద్ అండ్ దివ్యకి పెళ్ళవుతుంది. ఒక సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు. అండ్ దివ్య ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఒక బాబు కూడా పుడతాడు. కానీ హాస్పిటల్లో ఒక ట్విస్ట్ వస్తుంది. అసలు ఏంటదనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే బాగుంది. మంచి రిలేటబుల్ స్టోరీ. దానికి థ్రిల్లర్ యాంగిల్ ని యాడ్ చేసి చాలా బాగా తీశారు. సినిమా త్రూ అవుట్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎమోషన్ గానీ థ్రిల్ ఫ్యాక్టర్ గానీ బాగా వర్కౌట్ అయినాయి. సో సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయట్లేదు. ఎందుకంటే ఆ థ్రిల్ ఫ్యాక్టర్ మిస్ అయిపోతారు. స్టార్టింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది. బట్ ఎప్పుడైతే దివ్య డెలివరీ అవుతుందో అప్పటి నుంచి సినిమా మామూలుగా ఉండదు. సో ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమా చూసేయండి. జియో హాట్స్టార్లో ఉంది. నంబర్ 3 స్పెషల్ ఆప్స్ సీజన్ 2. ఇది హిందీ వెబ్ సిరీస్. సిరీస్ అయితే చాలా బాగుంది. స్టోరీ ఏంటంటే రా ఏజెంట్ వినోద్ షికావత్ని చంపేస్తారు. అదే టైంలో సైంటిస్ట్ పీయూష్ భార్గవ్ని కిడ్నాప్ చేస్తారు. ఇక ఈ కేసుని మన హిమ్మత్ సింగ్ టేకప్ చేస్తాడు. అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే సిరీస్ లో చూడాలి. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. కొంచెం డ్యూరేషన్ ఎక్కువే. కానీ ట్రస్ట్ మీ పక్కా ఎంగేజ్ అయిపోతారు. అంతా ఫాస్ట్ పేస్ లో ఉంటుంది స్క్రీన్ ప్లే. మామూలుగా వెబ్ సిరీస్లు స్లోగా ఉంటాయి. కానీ ఇది అలా కాదు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే స్క్రీన్ ప్లే ఉరుకుతుంటది. అండ్ స్టోరీ కూడా కాంటెంపరీగా ఉంది. సో ఇప్పుడు అందరూ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఒక మంచి స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది చూసేయండి. సో అంతే ఇంకా. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన వాటిలో ఇవి నాకు బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.